అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురు కాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాగల 5 రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో వీచే ఛాన్స్ ఉంది. గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.